లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద. ఏంటి 111 అంటే సీరియస్ సెక్షన్, బెయిల్ రాదు, బెయిల్ రాకుండా ఉండటం కోసం. మీకు తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకట్లేదు, లేకపోతే మర్డర్లు పెట్టేవాళ్ళు, మర్డర్ కేసులు. డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మర్డర్ కేసు. నా మీద మన వీళ్ళ మీద ఆ డెడ్ బాడీలు కావాలి. అటెంప్ట్ మర్డర్లు పెట్టేస్తున్నారు, దానికి పెద్ద గాయం అవసరంలా. అటెంప్ట్ మర్డర్లు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటు దొరికిందా మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోసాని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తాయి. 24 రోజులు నిర్బంధించారు, 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పుడు లోకేష్ ఫోన్ వస్తేనే వదిలేరు, లేకపోతే 2ంటికి వదిలేసేవాళ్ళు. లోకేష్ ఆపమన్నాడు, అందువల్ల ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు. లేకపోతే మధ్యాహ్నం వదిలేసేవాళ్ళు. మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను.